మేడం అక్కడ ఫార్మాసిటీ భూములకు సంబంధించి ఇందాకనే మీరు ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు. ఇందాక ఏం జరుగుతున్నది అక్కడ? ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు గత ప్రభుత్వం సమయంలో ఫార్మాసిటీ పెడతామన్నప్పుడు కూడా అప్పటి నుంచి దాదాపు 2017 నుంచి మా ఉద్యమం నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఫార్మాసిటీ పెట్టొద్దు, వ్యవసాయం కాపాడండి. ఎందుకంటే ఆ ఏరియా చాలా అంటే ఇప్పుడు హెచ్సియులో 400 ఎకరాల కోసం ఇంత గొడవ అవుతుంది. అక్కడ 20,000 ఎకరాలు స్వచ్ఛమైన భూమి, మంచి పంటలు పండే భూములు, చుట్టూ 13 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. మా ప్రాంతంలో చిరుతపులులు తిరిగే ప్రాంతం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వన్యప్రాణి ఉంది, ఎంత మంచి ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతంలో వాళ్ళు ఫార్మాసిటీ పెడతామనేసరికి నాది అక్కడే ఆ పక్క గ్రామాల్లో మేము అలా ఇన్వాల్వ్ అయ్యాం. ఇది పెడితే ఈ మొత్తం జిల్లానే నాశనం అయిపోతుంది, ఇది పెట్టొద్దని చెప్పేసి మొదలు పెట్టుకొని రైతులు మా భూములు మాకే కావాలా, మా వ్యవసాయం మాకే కావాలని చెప్పేసి మేము ఒక కమిటీ వేసుకొని గత 7 సంవత్సరాలుగా దీని మీద కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకొని అట్లాగే శాంతియుతంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతము రైతు కమిషన్ చైర్మన్ ఎవరైతే కూర్చుని ఉన్నారో కోదండరెడ్డి గారు, అట్లాగే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మళ్ళీ జీవన్ రెడ్డి గారు, ఇంకా వంశీచంద్ర రెడ్డి, ఇట్లా చాలామంది నాయకులు మాకు వచ్చి మాకు భరోసా ఇచ్చి మేము మీ తరఫున నిలబడతాము, ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు పోనీయము అని, తర్వాత మేమే అధికారంలోకి వస్తాము, వచ్చినాక ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాము, రైతుల భూములు ఆఖరికి తీసుకున్న భూములు కూడా రిటర్న్ చేస్తామని, అది మేము అడగలేదు, చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఎలక్షన్లలో కూడా ప్రచారం చేశారు. అంతేకాకుండా మన రేవంత్ రెడ్డి గారు కూడా మా రైతులు ఎప్పుడైతే ఆయన సభలోకి వెళ్ళారో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి మరిటే మీ అన్న మీ అంటే ఒక పెద్ద మనిషి ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేశారు ఆయనని, నారాయణ గారు, మీ భూములకు మేము భరోసా ఉంటాం. ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చిన భూములను వీళ్ళు బలవంతంగా గుంజుకుంటున్నారు, మేము వస్తే ఈ రైతుల భూములన్నింటినీ కాపాడతాము, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. వచ్చినాక ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఒక ప్రకటన వేసారు. ప్రకటన వేసిన తర్వాత నుంచి ఏం చేయడం మొదలుపెట్టారంటే అప్ టు ఎంపీ ఎలక్షన్స్ కొంచెం అట్లా ఇట్లా చేసి మొత్తానికి ఆ తర్వాత నుంచి లేదు రైతుల భూములు కొంతమంది కోల్పోవాలి, నేను కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నా, ఫ్యూచర్ సిటీ పెడుతున్నాం. అప్పట్లో ఫ్యూచర్ సిటీ అనలే, ఏదో మెగా సిటీ, మెగా టౌన్షిప్లు అన్నారు, తర్వాత లాస్ట్కు 4th సిటీ అన్నారు, లాస్ట్కు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది దానికి ఒక పేరు పెట్టారు. తీసుకుంటున్నాం, మేము తీసుకుంటామని. మేము అడిగేది ఏంటంటే మీరు ఎలక్షన్లలో చెప్పింది ఏంటి, మీరు గత 4 సంవత్సరాలుగా ఎలక్షన్ల ముందు మాతో కలిసి నడిచిన వాళ్ళు ఈరోజు ఎట్లా మోసం చేస్తారు, ఎట్లా మాట తిప్పేసి ఇంత దారుణంగా అసలు అంటే ఎవరైతే మా తరఫున నిలబడి మీకు అండగా నిలబడతా అందరినీ తీసుకొచ్చి మాట్లాడిచ్చిన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో కోదండరెడ్డి గారు, ఈరోజు ఆయన రైతు కమిషన్ చైర్మన్ అయ్యారు. స్థానిక రైతులతోటి అసలు ఎటువంటి సంబంధాలు లేవు, ఎవరితోటి ఏమైనా ప్రశ్నిస్తే మాట్లాడడం లేదు, ఆయన నాకు సంబంధం లేదు, నేనేం చేసేది లేదు అంటున్నారు. మీరు మాట్లాడింది ఆయనతో? నేను గట్టిగా ప్రశ్నిస్తా కదా, అందుకని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ ఫోన్లు కట్ చేస్తారు, వాళ్ళతోటి మాట్లాడరు. నాతో ఆల్రెడీ ఎప్పటి నుంచో నేను మాట్లాడడం కాదు, మా రైతు వారిగా కూడా ఎన్నోసార్లు పోయి ఇప్పటికి ఇంకా అందరికీ యాష్ వచ్చేసింది. గత 5-6 నెలల నుంచి అయితే ఇక ఎవరిని పట్టించుకోవట్లేదు, నేనేం చేయలేను, నాకు సంబంధం లేదని ఆయన అంటాడు. అటువంటి మనిషి రైతు కమిషన్ చైర్మన్. ఆయన ఇప్పుడు రేపు 4వ తారీఖున కడతాల్లో విత్తనాల పండుగని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కడతాల, కందుకూరు, యాచారం మొత్తం రంగారెడ్డి జిల్లాని మొత్తం దాదాపు 56 గ్రామాలు, 7 మండలాలని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తా అని శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏదో అథారిటీ కూడా ఇస్తామని, ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పేసి జియో కూడా తీసుకొచ్చారు. మరి స్థానికంగా ఉన్న మా ప్రాంత మనిషి అయిన శ్రీ కోదండరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్ అయ్యుండి ఒక్క మాట మాట్లాడడం లేదు. మరి మీరు ఎందుకండి విత్తనాల పండుగలు చేయడం? అక్కడ అసలు వ్యవసాయమే మిగిలేటట్టు లేదు, మీరు విత్తనాల పండుగ దేనికోసం చేస్తున్నారు? మొండిగౌరెల్లి అనే గ్రామం ఉంది, అక్కడ పోయి అది పైలట్ ప్రాజెక్టు, కూరగాయల సాగు కోసం పైలట్ ప్రాజెక్ట్ చేద్దామని ఇనాగ్రేట్ చేశారు. మళ్ళీ వెంటనే మొన్న పాపం తెలుసో తెలియకో అమాయకులు ఆ గ్రామస్తులు వెళ్ళి మమ్మల్ని కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి అంటే ఏదో రేట్లు పెరుగుతాయి అనుకున్నారో ఏమైతుంది అనుకున్నారో, ఆ రైతులు ఏదో తెలుసో తెలియకో ఆ జనాలు స్థానికంగా మమ్మల్ని ఫ్యూచర్ సిటీలో కలపలేదు, మమ్మల్ని కూడా కలపండి అని అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లోనే
భూసేకరణ నోటీసులు పడ్డాయి. అంతే కదా, మరి రైతులు వెళ్ళి అడిగినప్పుడు గవర్నమెంట్ చేయడం తప్పే ఉంది? వాళ్ళంతా వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళంతటా అంటే వాళ్ళు భూసేకరణ చేయమని అయితే అడగలేదు కదా. అయ్యో మీరు ఒక ఆఫర్ ఉంది, ఆఫర్ మాకు ఇవ్వండి అన్నారు గవర్నమెంట్. ఆ క్లారిటీ లేదు కదా ఇప్పటి వరకు. ఫ్యూచర్ సిటీ పెడతామంటున్నారు, ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. కానీ అక్కడ వ్యవసాయ భూములు మిగులుతాయా, అసలు ఆ ఊర్లు మిగులుతాయా, ఏం చేయాలా, ఆ జనాలు ఎక్కడికి పోవాలి, దీని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా అంటే ఏం లేదు. అసలు మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి వాగ్దానం చేశారు? ప్రజాపాలన. 7వ వాగ్దానం ప్రజాపాలన. మరి ఏది ప్రజాపాలన? మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు దాదాపు 1,80,000 ఎకరాల భూమి ఎఫెక్ట్ అవ్వవచ్చు. అఫీషియల్గానే చెప్తున్నారు. 20,000 ఏదైతే ఫార్మాసిటీ కోసము వాళ్ళు ప్రపోజ్ చేసిండ్రో అందులో 14,000 ఎకరాలు ఇన్ పేపర్ వాళ్ళ దృష్టిలో అక్వైర్ అయింది, మా దృష్టిలో కాలేదు చాలా మటుకు. మా మండలంలో అన్నిట్లలోనూ స్టే ఆర్డర్లు ఉన్నాయి. అయితే ఆ భూమి కాకుండా ఇంకా 30,000 ఎకరాలు నాకు కావాలి. మీరు అసలు మా ప్రాంతానికి మీరు వచ్చిర్రు, మీరు చూసే ఉంటారు ఇంతకుముందు. ఇంకా చాలా లోపలికి వెళ్తే మీరు లేమూరు సైడు, ఇటు సైడు ఈ మన సరికొండ, ముదివేను, ఈ గ్రామాలన్నీ అసలు అరకులోయ ఎందుకు పనికిరాదు, అంత అందంగా ఉంటాయి, అంత బ్యూటిఫుల్ ఏరియా, అంత మంచి పంటలు పండే ప్రాంతాలు మావి. వర్షాలు మంచిగా పండితే మాత్రం సెలయేర్లు, జలపాతాలు అన్నీ ఉన్న ప్రాంతాలు. అట్లాంటి ప్రాంతం తీసుకుపోయి నువ్వు ఏదో సిటీ కడతా అంటున్నావు. ఏం చేసుకోవాలండి? ఇంకో బంజారా హిల్స్, ఇంకో జూబ్లీ హిల్స్, ఇట్లని ఏసీలు వేసుకొని ఎవరు కూర్చుంటారు అందులో? ఎవరు కూర్చుంటారు? ఆ బిల్డింగులు కడతారు, మీరు ఏదో పెద్ద సిటీ కడతామంటున్నారు. గోల్ఫ్ కోర్సులు అంట, ఒకసారి పేపర్లో వస్తుంది బిలియనర్స్ క్లబ్ అంటున్నారు, ఒకసారి పేపర్లో వస్తుంది రేస్ కోర్స్ షిఫ్ట్ చేసి అక్కడ పెడతారంటున్నారు. అంటే రైతుల భూములు అన్ని గుంజుకొని మీరు గోల్ఫ్ కోర్సులు, స్టేడియంలు, ఇదేంటి రేస్ కోర్సులు ఇవి కట్టేది? వీటి కోసం ఆ రైతుల భూములు తీసుకునేది? పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతారంట. అంటే లాస్ట్కు రాష్ట్రంలో ఒక జిల్లాని నాశనం చేసిన తర్వాత అందులో మేజర్గా హార్టికల్చర్ భూములు అవన్నీ కూడా. మీరు రేపొద్దున్న మన దగ్గర హైదరాబాద్ సిటీ వాళ్ళు కూడా ఆలోచించాలి, ఏం తింటాం మనం, కూరగాయలు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు తెలంగాణ చూస్తే లోపల గ్రామాల్లో, లోపల జిల్లాల్లో నల్గొండలో అంతా ఫ్లోరైడ్ ప్రాంతం, ఖమ్మం అవతల మన పెద్దపల్లి, అంటే నాకు పాత జిల్లాలే గుర్తున్నాయి, కరీంనగర్, ఇవన్నీ కూడా బొగ్గుబాయిలు ఉన్నాయి. ఇంకో చోటు ఇంకోటి ఉంది, ఆదిలాబాద్లో కూడా అవన్నీ ఉన్నాయి. మీరు అంతటా కూడా వాతావరణము అన్నీ మైనింగ్ కానీ ఇంకోటి కానీ అంతటా అన్ని జిల్లాలు పాడైపోతున్నప్పుడు ఉన్న కొన్ని ప్రాంతాలనైనా కాపాడుకోవాలి కదా. కానీ ఇక్కడ మీరు అంటున్నది కాపాడుకోవాలి, అదొకటి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు తీసుకొస్తున్నప్పుడు కనీసం ప్రజలతోటి ఒక చర్చ పెట్టారా? ఫార్మాసిటీ తీసుకొచ్చి అనౌన్స్ చేసిండ్రు, నేను చట్ట ప్రకారము గ్రామ సభ అనుమతి లేకుండా, అవును, ప్రజల అనుమతి లేకుండా అసలు భూసేకరణ స్టార్ట్ చేయొద్దు కదా. సరే, మొండి గౌరెల్లి వాళ్ళు వెళ్ళి మాకు ఫ్యూచర్ సిటీలో అది దాని సంగతి తెలుసో తెలియకో మాకు కూడా ఇంక్లూడ్ చేయండి అన్నారు. కానీ మా భూమి గుంజుకోమని చెప్పలేదు కదా. పోనీ అర్థం ఏమిటి అంటే డిక్లేర్ చేసిర్రు ఈ ప్రాంతం అంతా ఫ్యూచర్ సిటీ అంటే, దానికి కూడా అంబిగ్వస్, అంటే ఎక్కడేమొస్తుందో ఎవరికి తెలియదు, ఏం చేస్తారో లేదు. కానీ ఫ్యూచర్ సిటీ అథారిటీ అని పెట్టేసి 56 గ్రామాలు 7 మండలాలు దీని కిందకు వస్తాయి. ఇప్పుడు మేమందరం కూడా ఆ మండలాల్లో ఉన్నాం, మా పరిస్థితి ఏందో ఎవరికి తెలియదు. మీరు కనీసం చెప్పాలి కదా, మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, ఇది నేను చేయదలుచుకున్నాను, ఇది మా ప్లాను, ఇది మా ప్రాజెక్టు, ఇది మేము పబ్లిక్ డొమైన్లో. అసలు చట్టం ఏం చెప్తుంది? మీరు తెలుగులో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ కానీ, ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మొత్తం ప్రజల ముందు పెట్టి, గ్రామ సభలు పెట్టి, వాళ్ళతో డిస్కషన్స్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మీరు ముందుకు పోవాలి. మీరు ఏది చర్చ లేకుండా ఇదేనా ప్రజాపాలన? మరి మీరు ఏ చర్చ చేయకుండా మీరు తీసుకొచ్చి ఆడ నేను ఇది ఏమన్నా అంటే ఇది ముఖ్యమంత్రి గారి పెట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎవరు? ప్రజలకు జవాబుదారీ కాదా? ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదా? మా ఊర్లలో, మా జిల్లాలో, మా భూముల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు ఆ నిర్ణయాధికారం ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు కదా, మేం కదా ఓట్లేసి గెలిపించింది. మరి మాతోటి చర్చ పెట్టాలి కదా.